పెద్దలు మనకు ఎప్పుడో చెప్పారు, మన భూమిలో గొర్రెలు పెడితే ఆ భూమి బంగారమేనని. ఒక ఎకరం పొలంలో 2 నుంచి 3 రోజులు ఈ గొర్రెలు ఉంచినట్టయితే వాటి మూత్రం, పెండ భూమిలో కలిస్తే మార్కెట్లో దొరికే ఏ కెమికల్స్లో లేనంత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి భూమిలోకి కలుస్తాయి. ముఖ్యంగా ఈ గొర్రెల మూత్రం భూమిలోకి వెళ్ళడం వల్ల మనకు ఫంగస్ మరియు కలుపు విత్తనాలు చనిపోతాయి. ఇక్కడ రైతున్నాడు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. రైతు బండారి భూపతి ఉన్నారు, వారు చెప్తారు. చెప్పండి, మీకు ఈరోజు మందం అన్నది కదా, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? దానివల్ల బెనిఫిట్ ఏంటంటే వెనకసండి మందలు అంటే జర పంటలు పడతాయి, మంచిగా జీవిస్తుందని మందలు తోలుకుంటా మందులు తగ్గించుకోవచ్చు అని తోలుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మంద పడడం వల్ల యూరియా ఇట్లా ఏం వల్ల మందులు కావాల్సిన అవసరం ఏం లేదు. బత్తాలే సగం బత్తాలు వస్తుంది సార్, తక్కువ. న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నట్టు. దానివల్ల మనకు 2 years పని చేస్తుంది. మందం అంటే మంచిగా జీవిస్తుంది, భూమి కూడా కోత పోయేది. అందువల్ల మందు తోలుకొని వ్యవసాయం చేసుకున్నాం చిన్నగా.